అందరికీ నమస్కారం. బాగున్నారా? మనందరికీ కంగ్రాచులేషన్స్ 6th anniversary చేసుకుంటున్నందుకు మనందరికీ. శాస్త్రి గారు ఒక మాట అన్నారు, నేను కూడా ఈ ఐ ఫోకస్ లో డెఫినెట్లీ ఒక మెంబరే. అంటే నేను బోల్డ్ అనే ఆర్గనైజేషన్స్కి వెళ్ళాను, బోల్డ్ అనే మంది ప్రపోజల్స్ చెప్తుంటారు. ఇది చెప్పిన వెంటనే నాకు వెళ్ళాలనిపించింది. నేను అనుకున్నాను బహుశా చాలా మంది ఓల్డర్ జనరేషన్ వాళ్ళు వీళ్ళందరూ ఇలా పెట్టుకుంటారేమన్నా, కానీ ఆయన చెప్పే విధానం నాకు అర్థమైంది. యంగ్స్టర్స్ చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ. సో డెఫినెట్లీ వాళ్ళ కోసం రావాలి. ఎందుకంటే నేనేమనుకుంటున్నాను, మీరు అదే అనుకుంటున్నారు. మన ఇద్దరు ఐడెంటిఫై చేసుకుంటానికి ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ ఐ ఫోకస్ అని నేను ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేసుకుంటానికి వచ్చాను. ఇవాళ నేను ఒక యాక్టర్ గా రాలేదు, హీరోగా రాలేదు, దేనిగా రాలేదు, జస్ట్ ఒక నార్మల్ మెంబర్. మీరు ఎలాగో ఒక మెంబరు. ఇందులో నా లైఫ్ అంటారు కదా, బిఫోర్ బీసీ ఆఫ్టర్ బీసీ అని. అలాగా శాస్త్రి గారు ఒక మాట చెప్పక ముందు నా లైఫ్ ఒకటి, ఒక చెప్పింది ఒక లైఫ్ ఒకటి. అంటే నాకు అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన అన్నారు 120 బిలియన్ పీపుల్, అంటే 120 కోట్ల మంది. 120 బిలియన్ పీపుల్ 1.2 బిలియన్ పీపుల్, 120 మిలియన్ పీపుల్. అందులో యు ఆర్ 1/20th బిలియన్త్ ఆఫ్ అ ఫ్రాక్షన్. అంటే నేను కూడా ఐ యామ్ మై కంట్రీ. ఆయన చెప్పిన ఒకే ఒక మాట, ఐ యామ్ మై కంట్రీ. సో నాకు ఐ ఫోకస్ లో ఐ చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఐ యామ్, నేను ఏంటో నా దేశం అది. నేను మొన్న ఒకసారి ఫారెన్కి వెళ్ళినప్పుడు ఎవరో పేపర్ కింద పాడేశారు. నేను అన్నాను, మనం ఒక్కరు పేపర్ కింద పాడేస్తే మొత్తం మన కంట్రీ అంతా, దీస్ ఇండియన్ పీపుల్ త్రో ద పేపర్ డౌన్ రబిష్ లైక్ దట్ అంటారు. సో ఐ యామ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ మై కంట్రీ. సో వి ఆల్ ఆర్. సో ఆయన అన్నారు, నేను ఏమి సక్సెస్ చేశాను ఏమి నాకు చెప్తాం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ పర్సనల్ గోల్. మీకు మీరు చాలా బాగా చేసుకుంటే, ఇవాళ నేను ఎందుకు డైస్ మీద కూర్చోగలను అంటే నేను బాగా చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ టు మై సెల్ఫ్. దట్ ఈస్ వై ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు సిట్ హియర్. ఎవ్రీబడి, ఐ విష్ దెమ్ దట్ యూ బీ సక్సెస్ఫుల్ టు యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ నిజంగా ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆర్గనైజేషన్. అంటే ఎప్పుడు ఒక పబ్లిసిటీ లేదు. అండ్ నేను ఒక ఫంక్షన్ లోపలికి వచ్చేప్పుడు, ఎన్నో ఫంక్షన్ లోపలికి వచ్చాను, కానీ ఇంత వినయంతో కూడిన ఫంక్షన్ మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇది ఒక్కటే చూశాను. నేను చాలా ఫంక్షన్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ ఈ ఫంక్షన్ మాత్రం నాకు చాలా నేర్పించే ఫంక్షన్, ఎప్పటికీ గుర్తుండిపోయే ఫంక్షన్. అండ్ ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ మధ్యలో నుంచి ఎందుకు వచ్చానంటే జస్ట్ టు టెల్ దట్ I'm also there in I Focus. Thank you very much.